Gen Z and all generations, attention please. On the eve of Independence Day, 99 TV brings you as your freedom sale. Fashion products by 80% వరకు డిస్కౌంట్స్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. హైదరాబాద్ మహానగరంలో సెక్షన్ 22A బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వ తీరుతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని బాధితులు చెబుతూ ఉన్నారు. నగర పరిధిలో 1,00,000కు పైగా ప్రాపర్టీలు రెవెన్యూ రికార్డుల ప్రకారం 22A జాబితాలో చేరిపోయినట్లు వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఎలాంటి నోటీసులు ప్రకటనలు లేకుండానే తమ కష్టార్జితంతో అన్ని అనుమతులు తీసుకుని కొనుగోలు చేసిన ఇళ్ళు, స్థలాలు, నిర్మాణాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తిని ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవాలనుకున్న కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవితాలతోనే ప్రభుత్వం ఆడుకుంటోందని కొంతమంది బాధితులు విమర్శిస్తూ ఉన్నారు. 22A కింద భూములు నిషేధిత జాబితాలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న విధానంగా మారిందని వారు చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 15,000 కుటుంబాలు ఈ సమస్య వల్ల రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలకు భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, గ్రామాల్లో కూడా ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారని విమర్శిస్తూ ఉన్నారు. సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని బాధితులు చెబుతూ ఉన్నారు. ఏళ్ల తరబడి పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ లోన్లు తీసుకుని కొనుగోలు చేసిన ప్లాట్లు, కష్టపడి కట్టుకున్న కలల ఇళ్ళు నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని వెంచర్లు, సొసైటీలు, కాలనీలు, బహుళంతస్తుల భవనాలు కూడా ఈ జాబితాలో చేరినట్టు ఆరోపణలున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విలువైన భూములు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీలు ఫ్రీజ్ అయిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన కొన్ని సొసైటీలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఎర్రగడ్డ పరిధిలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్, సిటాడెల్ వంటి అపార్ట్మెంట్ ప్రాజెక్టులు కూడా 22A జాబితాలో ఉన్నట్లు బాధితులు చెబుతూ ఉన్నారు. అక్కడ వేలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. అలాగే యూసఫ్గూడ పరిధిలోని కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్ళిందని ఆరోపణలున్నాయి. ఒక బాధితుడు తన బాధను ఇలా చెబుతూ ఉన్నాడు. 11 ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేశానని, తమ పిల్లల పెళ్లి కోసం ఆస్తిని కొన్నామని, తక్కువ ధరకు భూమి దొరుకుతుందని కొనుగోలు చేశామని, దాదాపు 1997 నుంచి అక్కడి పరిస్థితులు తనకు తెలుసని చెబుతూ ఉన్నాడు. ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలు అక్కడ భూములు కొనుక్కున్నాయని, ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారిగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి 22Aలో ఉంది, మీరు ఏమీ చేయలేరని చెప్పడం ఎలా న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన కూతురి పెళ్లి కోసం భూమిని అమ్ముకుందామని వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమస్య బయటపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు కూడా ఇదే తరహాలో 22A జాబితాలో చేరినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తమ ఇళ్లు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అసలు విషయం బయటపడుతోందని చెబుతూ ఉన్నారు. ఫతేనగర్ పరిధిలోని సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాను ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు రెసిడెన్షియల్ ప్రాంతంగా గుర్తించిందని, ఇప్పుడు అదే ప్రాంతం నిషేధిత జాబితాలో చేరిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని స్వరూప్ నగర్తో పాటు మరికొన్ని కాలనీల్లో దాదాపు 1000 ఎకరాల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ఓసి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెబుతూ ఉండడంతో ప్రజలు మరింత అయోమయంలో పడ్డారు. రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో బ్యాంకులు కూడా భూములు, ఇళ్లపై కొత్తగా రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయని బాధితులు వాపోతూ ఉన్నారు. స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయాలన్నా ప్రజలు భయపడుతూ ఉన్నారు. కొంతమంది 2 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించి ఇల్లు కూడా నిర్మించుకున్నారు. కొనుగోలు చేసే ముందు 1990 నుంచి ఉన్న లింక్ డాక్యుమెంట్లన్నీ పరిశీలించామని, ఎలాంటి సమస్య లేదని భావించి ఆస్తి కొనుగోలు చేశామని చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అప్పులు తీర్చుకోవడానికి ఇల్లు అమ్ముకుందామని చూస్తే రిజిస్ట్రేషన్ కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా కొందరు బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక్క అంగుళం భూమి కూడా అదనంగా 22Aలో పెట్టలేదని చెబుతోంటే, మరోవైపు పేదల భూములు ఇలా నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చాయని
వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక బ్యాంకుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారిందని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇళ్లు, ప్లాట్లకు బ్యాంకులు కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాయి. కొన్ని ఆస్తుల్ని తనఖా పెట్టుకుని కూడా రుణాలు మంజూరు చేశాయి. ఇప్పుడు ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని తేలితే తమ రుణాలు తిరిగి వస్తాయా లేదా అన్న సందేహం బ్యాంకర్లలో కూడా మొదలవుతుందని బాధితులు చెబుతూ ఉన్నారు. కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సగానికి పైగా భూములు నిషేధిత జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో సెక్షన్ 22A బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తూ ఉన్నట్లుగా అధికారులు ప్రకటించడంతో అత్యవసరంగా ప్లాట్లు అమ్ముకోవాల్సిన వారి పరిస్థితి మరింత దారుణంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో 22A జాబితాతో సంబంధం లేని భూముల్ని కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని భయపెట్టి కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని కొందరు బేరసారాలకు దిగుతూ ఉన్నారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. ఎన్ఓసీలు, లాయర్ల ఫీజులు, అధికారుల చుట్టూ తిరగడం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని వారు చెబుతూ ఉన్నారు. వికారాబాద్లో ఉన్న మరో సమస్యను కూడా బాధితులు ప్రస్తావిస్తూ ఉన్నారు. 1980-82 ప్రాంతంలో సీలింగ్ కింద కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పటి కలెక్టర్ పట్టాదారుకు పరిహారం కూడా ఇచ్చారని, ప్రభుత్వ ప్రొసీడింగ్స్ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన భూమి పట్టా భూమిగా మారిందా, మళ్ళీ సీలింగ్ భూమిగా ఎలా మారిందని వారు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా DTCP అనుమతులు ఇచ్చిన తర్వాత వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించి ఆ తర్వాత అదే భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంలో అర్థం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక 10 ఎకరాల భూమిలో కేవలం 2 ఎకరాలు మాత్రమే ప్రొహిబిటెడ్లో ఉన్న ఒకే సర్వే నెంబర్ కారణంగా మిగిలిన 8 ఎకరాల రిజిస్ట్రేషన్ కూడా నిలిపేస్తూ ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. DTCP లేఅవుట్కు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, MRO, RI స్థాయిలో అనుమతులు, సంతకాలు ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో సమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్లాట్ల సమస్య కాదని, దశాబ్దాలుగా ఉన్న కాలనీల్లో ఇళ్లు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో పడిపోయాయని చెబుతూ ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV. Gen Z and all generations, attention please. On the eve of Independence Day, 99 TV brings you as your freedom sale. Fashion products by 80% for code discounts. Description లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.